తెలంగాణలో రాజకీయ వేడి అనేది కూడా కొనసాగుతూ ఉంది. ఈ మంత్ అంటే జనవరి 30వ తారీఖు మాత్రం పెద్ద చేంజెసే మనం చూడబోతున్నాము. ఇప్పుడు ప్రజెంట్ మనం మాట్లాడుకోబోయేది ఏంటంటే, మరి ఎప్పుడైతే కాంగ్రెస్ పార్టీ గెలిచిన తర్వాత బీఆర్ఎస్ పార్టీ తరపు నుంచి కూడా 10 మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్లోకి వచ్చారనమాట. కాంగ్రెస్లోకి వచ్చిన తర్వాత వాళ్ళు గెలిచిందేమో బీఆర్ఎస్ పార్టీ గుర్తింపు అయిన తర్వాత మరి ఆ పార్టీని ఫిరాయించి కాంగ్రెస్ పార్టీలోకి వచ్చారు. అందులో మెయిన్గా దీనికి సంబంధించి గత కొంతకాలంలో కూడా మరి బీఆర్ఎస్ పార్టీ సుప్రీంకోర్టులో కేసు అనేది కూడా వేసింది. మరి అనర్హత పిటిషన్ ఎవరైతే ఆ 10 మంది ఎమ్మెల్యేలు ఉన్నారో వాళ్ళ మీద వేయాలని చెప్పేసి స్పీకర్కి లేఖ అనేది కూడా ఇచ్చింది. సుప్రీంకోర్టులో దీనికి సవాల్ చేసింది. ఇదంతవరకు బాగానే తెలుసు. కాకపోతే ఇందులో 7 మంది ఎమ్మెల్యేలను అయితే ఆల్రెడీ ఆ విచారణ ఏదైతే ఉందో వాళ్ళైతే 7 మంది సేఫ్ అయిపోయారు. మన తెలంగాణ స్పీకర్ అయిన గడ్డం ప్రసాద్ గారు ఆ 7 మంది మరి పార్టీ ఫిరాయించలేదని చెప్పేసి ఆయన ఇచ్చేశారు, డిక్లేర్ అయిపోయింది. కాకపోతే మిగతా 3 ఎమ్మెల్యేల్లో ఒకరు జగిత్యాల ఎమ్మెల్యే అయిన సంజయ్ గారు, ఇంకొకటి కడియం శ్రీహరి గారు, ఇంకొకటి ఖైరతాబాద్ ఎమ్మెల్యే అయిన దానం నాగేంద్ర గారు. వీళ్ళల్లో ఆల్రెడీ స్పీకర్ పిలిచినప్పుడు విచారణకు అప్పుడైతే సంజయ్ గారు దాంతోపాటు కడియం శ్రీహరి గారు వచ్చి వాళ్ళ వివరణ అనేది ఏదో ఇచ్చేసి వెళ్ళిపోయారు. కాకపోతే వాళ్ళిద్దరి మీద ఇంకా యాక్షన్ ఏంటా అనేది కూడా ఇప్పటివరకు ప్రసాద్ గారు వెల్లడించలేదు. మన స్పీకర్ గారు వెల్లడించకపోతే అంటే ఈ 9 మంది పక్కన పెట్టేస్తే ఇప్పుడు హైలైట్ ఏంటంటే మన దానం గారిది ఏంటంటే ప్రజెంట్ ఆయన స్పీకర్ పిలిచినప్పుడు విచారణకు హాజరవలేదు. నాకు ఇంకా సమయం కావాలి అని చెప్పేసి కోరుకున్నారు. మరి దాంతో స్పీకర్ కోరుకున్నట్టు కూడా మరి ఆయన స్పీకర్ దానం గారు కోరుకున్నట్టు టైం ఇచ్చినారు, అయిపోయింది. కాకపోతే ఇప్పుడు ప్రెషర్ అనేది కూడా మరి స్పీకర్ గడ్డం ప్రసాద్ గారి మీద బిల్డ్ అవడంతో మరి నోటీసులు అనేది కూడా పంపించి ఈ మంత్ 30వ తారీఖున కూడా మరి అంటే విచారణకు హాజరవ్వాలి, లేకపోతే సివియర్ యాక్షన్స్ ఉంటాయని చెప్పేసి ఆల్రెడీ తెలియజేయడంతో ఇప్పుడు దానం గారు ఆ విచారణ నుంచి తప్పించుకునే ఆస్కారం అనేది లేదు. కానీ దానం గారు ఏమంటున్నారు, నేను కాంగ్రెస్ పార్టీలో లేను, పార్టీ ఫిరాయించలేదు, నేను ఇంకా బీఆర్ఎస్ మనిషినే, చూడండి నా పార్టీ సభ్యత్వం కూడా అలాగే ఉంది అని చెప్పేసి ఆయన చెప్తూ ఉన్నారు. కానీ 2024లో ఆయన కాంగ్రెస్ పార్టీ తరఫున ఎంపీగా పోటీ చేసినారు. దాంతోపాటు మరి అక్కడ 2024లోనే మరి కాంగ్రెస్ పార్టీ మీటింగ్స్లో కూడా ఆయన హాజరైనట్టు కూడా వీడియోస్ ఉన్నాయి అన్నీ చెప్తున్నారు. కాకపోతే అదే క్వశ్చన్ మీడియా దానమని అడిగినప్పుడు ఏమన్నాడు తెలుసా, నేను వ్యక్తిగతంగా హాజరయ్యానే తప్ప కాంగ్రెస్ పార్టీలో వ్యక్తిగా నేను హాజరవ్వలేదు అని చెప్పేసి అని అంటున్నాడు అన్నమాట. ఇదంతా అలా ఉంటే ఆయన నా అనర్హత పిటిషన్ ఏదైతే అఫిడవిట్ దాఖలు చేశాడో ఇప్పుడు దాన్ని కొట్టేయండి అని చెప్పేసి స్పీకర్ని కోరుతున్నాడు అనమాట. ఇప్పుడు మిగతా వాళ్ళందరూ సేఫ్ అయిపోయినా దానం గారి విషయంలో గడ్డం ప్రసాద్ గారు ఎలాంటి అసలు నిర్ణయం తీసుకుంటారు అనేదే మరి రాజకీయ వర్గాల్లో పెద్ద చర్చనే కొనసాగుతుంది. ఎందుకంటే ఒక సైడ్ ఏమో దానం గారు కాంగ్రెస్లో ఉన్నా అని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ కార్యక్రమాల్లో అన్నీ పాల్గొంటున్నాడు, బాగానే ఉంది. కానీ బీఆర్ఎస్ పార్టీలో నేనున్నా అని చెప్పేసి ఇప్పుడు చెప్పడం అనేది కాంగ్రెస్ పార్టీ వాళ్ళకు మింగుడు పడ్డం లేదు. ఇంకొకటి ఏంటంటే ఆయన బీఆర్ఎస్ నుంచి సస్పెండ్ అయినట్టు లేదా బీఆర్ఎస్ నుంచి తీసేసినట్టు నాకే తెలియదు అని చెప్పేసి ఆయన అంటున్నాడు. కానీ అసలు ఏంది ఇది, ఆయన ఎమ్మెల్యే సీటును కాపాడుకోవడం కోసం ఏదైనా చేస్తారనేది ఈ మాటలను బట్టి మాత్రం అర్థమవుతుంది. అండ్ దానమన్న ప్రజెంట్ ఏం చేస్తారు, ఈ 30వ తారీఖున మరి గడ్డం ప్రసాద్ గారు ముందుకు పోయి ఆయన ఎలాంటి వివరణ అనేది ఇస్తారు, దాని తర్వాత ఆయన ఎలాంటి యాక్షన్ తీసుకుంటారు, అండ్ ఒకవేళ సివియర్ యాక్షన్ కనుక అనర్హత పిటిషన్ని యాక్సెప్ట్ చేసి అనర్హత నేను చెప్పేసి దానం నాగేందర్ గారి మీద చేస్తే ఉప ఎన్నిక చూడడం మాత్రం ఖాయం. ప్రీవియస్గా మనము మన వ్యూహం మీడియాలోనే మనం ఒక వీడియో అనేది కూడా చేసాం. మరి మరొక ఉప ఎన్నిక మన తెలంగాణలో మనం చూడబోతున్నాం. అది కూడా ఖైరతాబాద్
నియోజకవర్గంలో మరి దానం నాగేందర్ గారు ఖచ్చితంగా ఆయన సంబంధించిన ఆ సీట్లో ఎమ్మెల్యే కొత్త అంటే ఎమ్మెల్యే సీటు ఎవరికి రాబోతుంది, ఆ ఉప ఎన్నిక జరగబోతుంది, ఈసారి మాత్రం రసవత్తరంగా ఉండబోతుంది అని చెప్పేసి మనం చెప్పుకున్నాం. కాకపోతే అటు తిప్పి ఇటు తిప్పి ప్రజెంట్ రాజకీయ సమీకరణాలు కంప్లీట్గా మారుతుండడంతో ఇప్పుడు దానమన్నకు ఏమవుతుంది అని చెప్పేసి గుబులు పడుతున్నాడు అనమాట. సో ఇప్పుడు దానమన్న సీట్కి ఏమవుతుందా అనే దాని గురించి అండ్ రేపు విచారణ కంప్లీట్ అయిన తర్వాత గడ్డం ప్రసాద్ గారు ఆల్రెడీ మిగతా ముగ్గురు ఎమ్మెల్యేలు ఎవరైతే ఉన్నారో సో అంటే దానమన్న అండ్ కడియం శ్రీహరి గారు, సంజయ్ గారు, వీళ్ళ ముగ్గురు దాని మీద కూడా ఆయన ఖచ్చితంగా ఆయన ఒక అంటే విచారణ తర్వాత ఆయన తీర్పు అనేది కూడా ఇవ్వాలి. మరి దానికి సంబంధించి ఆ తీర్పు వచ్చిన తర్వాత ఎన్ని ఉప ఎన్నికలు వస్తాయి, లేకపోతే మరి ఆయన కాంగ్రెస్ పార్టీకి ఫేవర్గా దానం గారికి ఫేవర్గా వెళ్ళిపోతారా అనేదే మనం చూడాలన్నమాట. అంటే ఏం తప్పు లేదు, వాళ్ళు కూడా పార్టీ ఫిరాయించలేదు అని చెప్పేసి ఇచ్చేశారంటే ఉప ఎన్నిక లేదు, ఏం లేదు, నార్మల్ సాఫ్ అయిపోతాయి. కానీ బీఆర్ఎస్ పార్టీ నేతల నుంచి మనం వింటున్నది ఏంటి, సో అసలు ఇట్లా పార్టీ ఫిరాయించిన వాళ్ళ మీద మీకెందుకు అంత ప్రేమ ఎందుకు మీకు అని చెప్పేసి బీఆర్ఎస్ పార్టీ స్పోక్స్ పర్సన్స్ వాళ్ళందరూ కూడా అడుగుతున్నారు. కాబట్టి ఇప్పుడు వీళ్ళందరిలో కల్లా సో ప్రజెంట్ టెన్షన్ పడుతున్నది ఇద్దరు, ఒకటి దానం నాగేందర్ గారు, ఇంకొకటి గడ్డం ప్రసాద్ గారు స్పీకర్గా ఉన్నాయని ఎలాంటి తీర్పు ఇవ్వాలి అని అంటే అలాంటి పరిస్థితిలో ఆయన అయితే, ఇంకొకటి మరి దానం నాగేందర్ సీట్ ఏమవుతుందా అనేదే ఇది ఒక ప్రశ్న అనమాట. మరి దీని గురించి అయితే మనం ఇంకా కొన్ని రోజుల వరకు వెయిట్ చేయాలి, మరి ఉప ఎన్నిక వస్తుందో రాదో అనేది. కానీ మొత్తం మీద అయితే తెలంగాణలో ఎన్నికల హడావిడైతే మొదలైపోయింది. మరి ఫిబ్రవరి 11వ తారీఖు మున్సిపల్ ఎన్నికలు మనం చూడబోతున్నాం, ఆ తర్వాత మన జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ కూడా మనం చూడబోతున్నాం. మరి ఇంకొన్ని నెలలు మాత్రం తెలంగాణలో హాట్ రాజకీయాలు అండ్ పార్టీ మార్పులు ఇవన్నీ మనం చూడబోతున్నాం అన్నట్టుగా కూడా మనకు క్లారిటీ వచ్చేస్తుంది. ఓవరాల్గా అయితే మన తెలంగాణలో ఎన్నికల వేడి రాజుకుంది అండ్ మున్సిపల్ ఎలక్షన్స్ అయితే ఫిబ్రవరి 11వ తారీఖు మనం చూడబోతున్నాము, ఆ తర్వాత జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ మాత్రం జరగబోతున్నాయి. కాబట్టి కొన్ని నెలలు మాత్రం మన తెలంగాణలో ఎన్నికల వేడి మనం చూడబోతున్నాం. అండ్ ఒకవేళ ఈ ముగ్గురు ఎమ్మెల్యేల మీద ఏదైనా తీర్పు అటు ఇటు వచ్చిందంటే ఉప ఎన్నిక చూసే అవకాశం కూడా లేకపోలేదు. అదే మరి రాజకీయ రంగాల్లో మాత్రం వ్యూహాలు, చక్ర వ్యూహాలు, పద్మ వ్యూహాలు ఇలాంటివన్నీ కూడా పార్టీలు పన్నుతున్నాయి. ఒక చదరంగమే మన తెలంగాణ రాజకీయాల్లో నడుస్తుందప్ప.